చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని చూశాను. కథ చిన్నదే కావచ్చు, కానీ దాంట్లో ప్రెజెంట్ చేసిన కంటెంట్ ఉంటుంది చూడండి, ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్. అండ్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడా అనేసి అనిపిస్తుంది అనమాట. ప్రతి సీను ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే క్లైమాక్స్ మెల్లిగా ఏడిపించి అలా మంచిగా ఎండ్ చేశారు. ఇది 2018లో వచ్చిన రైడ్ మూవీ రివ్యూ. అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ మూవీ టాక్స్. ఈరోజు మనం రివ్యూ చెప్పబోతున్న మూవీ అయితే మిస్టర్ బచ్చన్. ఇప్పటివరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది మనం ఖచ్చితంగా కామెంట్స్లో కలుసుకుందాం. అంటే అంత బాగుందన్నమాట ఈ మూవీ. సో ఈ మూవీ నాకు ఎలా అనిపించిందిరా అంటే కొంచెం హార్ష్గా చెప్తాను, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రవితేజ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే అంటే అంత హార్ష్గా ఉంటుందన్నమాట. నా ఒపీనియన్, రివ్యూ కాదు, ఒపీనియన్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఓకే అండి, సినిమా స్టోరీ చెప్తాను చూడండి. స్టోరీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ వెనకాల తిరగడం, సెకండ్ హాఫ్ అంతా హీరో విలను పంచ్ డైలాగులు ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇంతే కథ, ఇంకేమీ లేదు. దీన్ని నేను 2.5 గంటలు ఎలా భరించానంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను చూడండి, హీరో క్యారెక్టర్ అనేది ఒక ఫ్లోలో వెళ్తూ ఉండాల. ఫస్ట్ 1 minute 2 minutes ఏమో సిన్సియర్గా చూపిస్తారు, చాలా బాగుంది అనేసి అనిపించింది నాకు నిజంగా. ఆ తర్వాతే హీరోయిన్ వెనకాల తిరిగే క్యారెక్టర్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. మళ్ళీ వెంటనే సడన్గా సెకండ్ హాఫ్ అయిపోతానే తిరుగులేని సిన్సియర్ ఆఫీసర్ అనమాట. ఏంటిది, క్యారెక్టర్కి ఒక ఫ్లో అనేది లేదు. ఓకేనా. అండ్ ఈ మూవీని లైక్ హరీష్ శంకర్ గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ రైడ్ చూడండి, ఆ తర్వాతే ఈ మూవీ చూడండి అనేసి. అప్పుడే తెలుస్తుందంట దాంట్లో ఏం చేంజెస్ చేసాం, ఎంత గొప్పగా ఉంటుంది అనేసి. నేనైతే చెప్తున్నానండి, రైడ్ చూసిన వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా బేర్ చేయలేరు దాన్ని. ఓకేనా. ఎందుకంటే అంత ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఏం లేదు. ఈ రైడ్ సినిమా కూడా కాదు ఫస్ట్ హాఫ్, వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకున్నారు, మొత్తం ఫిల్లర్సే. అండ్ ఫస్ట్ హాఫ్ ఎక్కడో కొంచెం నవ్విపించినారు. సత్య గారు ఉంటారు కదా కమిడియన్, ఆయన నవ్విపించినారు, బాగుండింది. ఇంకంతే అండి, మొత్తం ఫిల్లర్సే. ఏది పడితే సీన్లు వస్తూనే ఉంటాయి, హీరోయిన్ వెనకాల తిరుగుతూనే ఉంటాడు. అండ్ ఒక చోటేమో నేను ఇంకా ఎప్పుడు నిన్ను ఇలా విసిగించను అంటాడు. నెక్స్ట్ సీనే మళ్ళీ మొదలు హెరాసింగ్. అంతే, ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఇలా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేకాడికి రైడ్ సినిమా స్టార్ట్ అవుతుంది. రైడ్ సినిమా కంటెంట్ అనమాట. అంతే. స్టోరీ ఏంటంటే ఆ ఊర్లో ఎవరో పెద్ద మనిషి ఉంటాడనమాట. వాడు కొంచెం కోపం ఎక్కువ, అందరినీ చంపుతూ ఉంటాడు. అంతే, వాడి మీదకి వెళ్ళిపోయి రైడ్ చేసేయాల. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ గురించి సినిమాలో చూపించిందేమో 10%, వీళ్ళిద్దరి మధ్య జరిగే పంచ్ డైలాగులు, ఫైట్లు మిగతా 90%. అట్లుంటుందన్నమాట ఈ సెకండ్ హాఫ్ మొత్తం. చేసిందే అండి పంచ్ డైలాగులు, అది ఏమి చేస్తారు, ఆ ఫైట్లు ఏందో ఇంకా మారలేదా, అదే స్లో మోషన్ ఫైట్లు. ఇట్ట కొడితే 3-4 సెకండ్లు గాల్లో ఉంటారు. ఎక్కడండి అసలు మన తెలుగు మూవీ వరల్డ్ వైడ్ పాపులర్ అవుతున్నాయి. ఓకే, చాలామంది ఎందుకండి నేను చెప్తాను చూడండి, నేను ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు ఎప్పుడో ఒకరోజు మైక్ ఆన్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి అంటే నేను ఆంధ్ర నుంచి అని చెప్పేసి సౌత్ ఇండియా ఆంధ్ర నుంచి అని చెప్పిన, వాడు టక్ అని క్యాచ్ చేసి అవును సౌత్ ఇండియన్ మూవీస్ చాలా బాగుంటాయి అనేసి అన్నారు. వాడు దుబాయోడు. ఓకేనా. అది అంటే మన మూవీస్ గురించి అంత దూరం పోయింది. ఇంకా ఇక్కడ చూస్తే హీరోయిన్ ముడ్డు వెనకాల తిరగడాలు, ఆ గాల్లో ఫైట్లు ఎగరడాలు, పంచ్ డైలాగులు ఇసురుకోవడాలు అవే ఉన్నాయి, ఏం లేదు. అండ్ ఈ 2 మూవీస్ని కంపేర్ చేస్తే, ఏది రైడ్ అండ్ ఈ మూవీని కంపేర్ చేస్తే 2 to 3% మాత్రం మ్యాచ్ అవుతుంది. ఇంకా ఆ మూవీని అయితే, ఆ మూవీ చాలా బాగుంటుందండి నిజంగా. చిన్న కాన్సెప్టే అవ్వచ్చు, కానీ దాన్ని చూపించిన విధానం అయితే చాలా బాగుంటుంది. ఓకేనా. దీంట్లో అసలు ఏది పడితే చేసి పెట్టేశారు. రీమేక్ని నేను చెప్తున్నాను కదా, ఈ మూవీని మిస్టర్ బచ్చన్ని రైడ్ లాగే తీసి నింటే రవితేజ గారి కెరీర్లో ఒక మంచి మూవీగా మిగిలిపోయి ఉంటుంది. అది నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. అండ్ రవితేజ గారు కూడా ఆయన కూడా కొంచెం మారాలండి. నాకైతే మెల్లిమెల్లిగా హోప్స్ పోతున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా క్రాక్, నాకు బాగా గుర్తుంది. నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా
దానికి ముందు రాజాది గ్రేట్. అంతే, ఇంకా వేల మీద లెక్క పెట్టుకోవాలండి. లాస్ట్ సినిమా వచ్చి నేనింతే బాగుండింది. ఆ తర్వాత గొప్ప సినిమాలు ఏం రాలేదనుకుంటా. అండ్ మధ్యలో మిరపకాయ అవన్నీ బాగున్నాయి. ఆ తర్వాత రాజాది గ్రేట్, ఆ తర్వాత క్రాక్, అంతే, ఇంకేం లేవు అక్కడ. పాత రవితేజ గారు ఆయన వస్తే చూడాలనేసి ఉంది. ఎందుకంటే అప్పట్లో సినిమాలు బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు చూస్తే ఏదేదో చేసి పెడుతున్నారు. అసలు ఫ్యాన్స్ గురించి ఆయన పట్టించుకుంటున్నారు లేదా నాకు భయంగా ఉందండి. ఆ ప్రీ రిలీజ్కి ఈవెంట్కి వస్తే తమ్ముళ్ళు బాగున్నారా అనేసి అంటారు. అంటే చాలదు, మంచి సినిమాలు తీయాలా. ఫ్యాన్స్ అరే ఇదిరా సినిమా అని అనుకునేటట్టు తీయాలా. నాకు తెలిసి లాస్ట్ అనిపించింది క్రాకే అనుకుంటా, అంతే, ఇంకేం లేదు. నేను చెప్పే మాటలో కొందరికి నచ్చకపోవచ్చు, దానికి నేనేం చేయలేను. ఓకే, నా మెంటాలిటీ అయితే ఇదే అనమాట. ఒక సినిమా లవర్గా, ఒక సినిమాని బాగా ఇష్టపడేవాడిగా నేను చెప్తున్నాను చూడండి, నాకైతే ఈ మూవీ నచ్చలేదు, దానికి నేనేం చేయలేను. మీరు కూడా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే నేను చూడనని చెప్పను, బికాజ్ ఇట్స్ నాట్ మై రైట్. మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించింది అది కామెంట్ అయితే చేయండి. ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ అయితే నాకు పర్లేదు, బాగానే నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొంచెం కామెడీ సీన్స్ బాగున్నాయి, అంతే. ఇంకా రవితేజ గారి యాక్షన్ అయితే ఆయన అయితే పూర్తిగా వాడుకోలేదు ఈ సినిమాలో, ఏదో పంచ్ డైలాగ్ లీజరుకునేదని తప్ప ఏం లేదు. నేను చెప్పేది అయితే కొంతమంది ఆడియన్స్కి మాత్రమే నచ్చుతుంది, లైక్ సర్టెన్ టైప్ ఆఫ్ ఆడియన్స్, సినిమాని బాగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు, సినిమాని బాగా అర్థం చేసుకునేవాళ్ళు, అర్థం కాదు, ఓకే, ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఒక సినిమాని సమ్ డిఫరెంట్ వేలో చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది నేను చెప్పే మాటలో. కొందరికి అసలు నచ్చకపోవచ్చు, నన్ను తిట్టుకోవచ్చు, ఓకే, కామెంట్స్లో వచ్చేయండి, తిట్టుకుందాం, బాగుంటుంది. సో ఇది నా ఒపీనియన్. మీకు నా ఒపీనియన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అదే కాసేపట్లో అంటే ఒక 5 అవర్స్లో ఇంకో మూవీ ఉంది, డబుల్ స్మార్ట్. దాని మీద కూడా నాకేం పెద్ద హోప్స్ లేవు, అంతే. ఆ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్.